ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. పనికి ఆహార పథకం పేరులో నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్యను నిరసిస్తూ ఈ రోజు సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గంజి మైదాన్ గాంధీ విగ్రహం వద్ద దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించాలనే కుట్ర చేస్తున్నారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని ధారపోసిన వ్యక్తి మహాత్ముడు గాంధీ గారిని అవమానించిన బీజేపీని ప్రజలు క్షమించరని అన్నారు. దేశ స్వాతంత్ర్యంలో ఒక్క బీజేపీ నాయకుడు పాల్గొనలేదు అన్నారు. బీజేపీ ప్రభుత్వం గాడ్సే ఆశయాలతో ముందుకు సాగుతుంది అన్నారు. ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బూచి రాములు, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, బొంగుల రవి, ప్రవీణ్, బలరాం, నర్సింహారెడ్డి, మహేష్, తాహిర్, కసిని రాజు, నవాజ్, ఆరిఫ్, బబు తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పార్టీ కాంగ్రెస్ పార్టీ, రెడ్డి గారి నాయకత్వం, నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వం, మోదీ బీజేపీ, మోదీ అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గారి నాయకత్వం, రాహుల్ గారి నాయకత్వం, బీజేపీ, బీజేపీ, महात्मा गांधी अमर है, महात्मा गांधी, महात्मा गांधी, कांग्रेस पार्टी. యువతకు అనేది ఒక కోటి ఉద్యోగాలు ఇస్తామన్న 1 year లోపల కోటి ఉద్యోగాలు కదా 10 లక్షల ఉద్యోగాలు గిట్టియలేదు. తక్కువ పట్టించుకు ప్రజలను ఓట్లేపించుకొని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది దేశానికి అంతా ఏమి చేయలేదు. మేడం గారికి మేడం వచ్చేది కాదు. మేడం జాతీయ ఉపాధి హామీ పథకం, జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించినందుకు నిరసన వ్యక్తం చేసే విధంగా జిల్లా అధ్యక్షురాలు టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని వచ్చిన స్వాగతం పలుకుతూ महात्मा गांधी, महात्मा गांधी, जब तक सूर्य चंद्र रहेगा, जब तक सूर्य चंद्र रहेगा, जय कांग्रेस, जब तक सूरज चांद रहेगा, चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, नाम रहेगा. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, मोदी डाउन डाउन, अमित शाह डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन. भाई आप बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, मोदी डाउन डाउन, डाउन डाउन, डाउन डाउन, खबरदार बीजेपी खबरदार. नाम रहेगा वर्दी लाले, वर्दी लाले, वर्दी लाले, वर्दी लाले. కనిపేదాకా కొంచెం మీద కొట్టాలి. ఏ బాబు
నువ్వు వెంటకు రా వచ్చింది అదే నీకు తెలుగులో వచ్చింది మిమ్మల్ని తీసుకోండి తెలుగు రాదా నీకు మహాత్మా జాతి పిత గాంధీ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకంపై మహాత్మా గాంధీ యొక్క పేరును తన లోగోను తొలగించిన క్రమంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ కక్షపూరితమైన రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు జాతి పితకు అవమానం చేసినట్టుగా మరి మహాత్మా గాంధీ దేశం స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తిని తొలగించి భారతదేశం యొక్క ప్రపంచ దేశాలలో ఈరోజు చెప్పుకునే విధంగా మరి అతను స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిని ఈరోజు అవమానపరిచి ప్రపంచంలోనే ఒక భారతదేశాన్ని అవమానపరిచయం చేశారు బీజేపీ ప్రభుత్వం. దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు తెలియపరచడానికి మా నాయకుల సమక్షంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు సంగారెడ్డి జిల్లా పక్షాన ఈ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. బిల్లు పాస్ చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అని పేరు పెట్టి 24 గంటల్లో జయరామ్ జయన్ అని పేరు పెట్టారు. ఇది పూర్తిగా అసమంజసంగా గుర్తించి దుర్మార్గమైన చర్యగా భావించి మరి ఈరోజు జాతి పద్యం తీసేస్తారు, రేపు పొద్దున అంబేద్కర్ కూడా అవమానపరుస్తారు. దానికి సహించలేదు. ఈ భారతదేశం సెక్యులరిజం, హిందూ, ముస్లిం, మైనారిటీ, క్రైస్తవ్, సిక్ అందరం కలిసి ఈ భారతదేశం ఏర్పడదు. మరి దీనికి అందరం కట్టుబడి ఉండాలనే విధంగా మనం అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక గుర్తించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు కాదనుకుంటూ ఎట్లయితే పార్లమెంట్ సభ్యుల్లో మా యొక్క పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి వాళ్ళు బిల్లు పాస్ చేసుకున్నారు. కానీ మనుషులలో ముద్ర చెడిపోలేదు. ఇది పూర్తి అవమానంగా భావించి సంగారెడ్డి జిల్లా పక్షాన గంజిమయాల్లో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఏఐసిసి ఆదేశాల మేరకు రాష్ట్ర సిసిసి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేశమంతా కూడా మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ పేరు చరిత్రలో లేకుండా చేయాలనే కుట్రతోటి బీజేపీ పార్టీ మరి ఉపాధి హామీ పథకం పేరు పైన దాన్ని తీసేయాలి, తొలగించాలి అనే ఉద్దేశం అయితే ఉందో బీజేపీ వాళ్ళని, దాన్ని ఉద్దేశించి ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన అనంత కిషన్ గారికి మరి మిగతా మండల్ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్, ఎంఎస్సీఎం, మరి మొన్న ఎన్నుకున్న మార్కెట్ చైర్మన్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మరి మైనార్టీ సోదరులు, మహిళా సోదరిమణులు, మరి పేరున అందరు కూడా నమస్కరిస్తూ పెద్దలు ఒక మాట చెప్తారు, అన్నీ చేసినట్టు అడిగిపోయినట్టు గుడ్డిమ కూడా వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు కానీ ఉన్నే తొలగిస్తామని అనడం ఎంతవరకు మరి సమంజసము వాళ్ళ తెలియక వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వము ఉన్నది అంటే ప్రజలకు సేవ చేయాలే కానీ ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు కట్టిన ముఖము లేదు, ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ తెచ్చిన ముఖము లేదు, ఏమీ చెయ్యలేదు. కానీ మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పినా అది కూడా చెప్పట్లేదు. నాకు తెలుసు చేస్తామని చెప్పేదేమి లేదు. చెడగొట్టడానికే సెంట్రల్ ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో మరి
మాకు తెలిసినంత వరకు ఇక్కడ మా పక్కనే ఓడే ఫ్యాక్టరీ ఉంది. ఎవరు తీసుకొచ్చిండ్రో అడగమనండి, వాళ్ళే రండి, లేకపోతే ఇక్కడే కూర్చొని చర్చించుకుందాం. చర్చలో కూర్చొని ఇక్కడ మాట్లాడదాం. మీరు 12 సంవత్సరాల పరిపాలన మీరేమి చేసిండ్రు? స్వతంత్రం రాకముందు నుంచి పోరాటం చేసి ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ మరి గరీబ్ ఆటా అని చెప్పి మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ మరి దేశ రక్షణ కోసం కూడా ప్రాణాలు అర్పించిన కుటుంబాలని మీరు ఇట్లా చేస్తున్నారంటే చూపెట్టండి. ఎవరో ఏ ఒక్కరికైనా ఇంత చుక్క రక్తం ఇచ్చిండ్రా దేశం కోసం? బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ, మరి అధికారంలో ఉన్న ఎప్పుడున్నా మరి అమిత్ షా కానీ, మోడీ గారు కానీ ఏం చేసిందయ్యా వాళ్ళంటే ఆదాని అంబాలేక పెద్దగా చేసిండ్రు తప్ప ప్రజలకు చేసింది ఒదిగింది అయితే ఇప్పటి వరకు ఏమీ లేదనేది ప్రజలందరికీ తెలుసు. మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ అసలు మేము ఎవ్వరికి కూడా జోలికి పోతే మేము ప్రజల పాలన చేస్తున్నాం తప్ప ఎవరిని కూడా కించపరుస్తలేదు. ఎవరిని కూడా ఏది ఉన్నా కానీ మా సిస్టంలోనే ఆ రోజు చేసే మహాత్మా గాంధీ గారు ఎలాంటి పద్ధతితో అహింస మార్గంతో మరి ఎట్లా తీసుకొచ్చిండ్రు, అహింస మార్గంతో స్వతంత్రం ఏ విధంగా తీసుకొచ్చిండ్రు, ఆ పద్ధతిలోనే ఆయన చూపించిన దారిలోనే ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి, పిసిసి మంత్రులందరూ కూడా ఈరోజు మరి చేసే పనులను చూసి కూడా ఓర్వలేక వాళ్ళు ఏమో చేత కాదు చెయ్యరు, కానీ చేసినవి కూడా ఓర్వలేక ప్రజల్లో వాళ్ళ పేరు ఎట్లా ఇల్లు పెట్టుకోవాలి, మా పార్టీ ఉన్నది అని ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి పనులే చేస్తున్నారు తప్ప ప్రజలకు చేసేది మాత్రం లేదు అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కరాఖండిగా చెప్తున్నాం. ఇక ముందు కూడా అలాంటి ఏవి వచ్చినా కానీ ఊరుకునేది లేదు. దేశంలో మరి ఈరోజు ఇంకా కూడా ఇంత ఇదిగా ఉంది మన అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి బీజేపీ ఏం చేస్తుందో. మరి వచ్చే కాలంలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని 2004 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊర్లలో పనిలేని వారికి ఉపాధి హామీ కింద 100 రోజులు పని దినాలు, గ్యారంటీ పని దినాల కోసము ఏదైతే చట్టం చేసిందో ఈ జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఆ స్కీమ్కు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఆ స్కీమ్కు మహాత్మా గాంధీ గారి పేరుంటే వచ్చిన నష్టం ఏందో ఈ బీజేపీ నాయకులు ప్రజలకు చెప్పాలి. వాళ్ళు ఎందుకు ఈ పేరు మార్చడం వల్ల రాక్షసానందం పొందాలనుకుంటారో ప్రజలకు చెప్పాలి. మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం సర్వం త్యాగం చేసి జాతి పిత అయినటువంటి వ్యక్తి. మరి ఆయన పేరు తీసేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఒక విషపూరితమైనటువంటి రాక్షసానందం పొందుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు గంజి మైదాన్ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా ఆ పేరు మార్పుకు నిరసనగా మేము ఇక్కడ దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ మహాత్మా గాంధీ గారి పేరు మార్చడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏఐసీసీ, పీసీసీ ఏ పిలుపు ఇచ్చినా కూడా ఆ పిలుపులో పోరాటం చేయడానికి మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.